ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ P4 లైట్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. డీసెంట్ ప్రైస్ కోసం 10,000 రూపాయల వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటూ ఎవరైతే పెద్ద బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళు ఇన్ కేస్ ఎక్కడ పర్చేస్ చేసుకుంటే పోయి స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోవచ్చు అండ్ డెడికేట్ వీడియోస్ క్రియేట్ చేసినా ఆ వీడియోస్ చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ 15R స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 44,999 రూపాయలు సింపుల్ చెప్పండి 45,000 స్మార్ట్ ఫోన్ ఇది. సో ఈ స్మార్ట్ ఫోన్లో స్పెషాలిటీ ఏందన్నా అంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు, గేమింగ్ సెంట్రిక్ బై ఐక్యూ అంటే మనకు అర్థం చేసిన గేమింగ్ సెంట్రిక్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా అవే ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. నా ఒపీనియన్లో తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. వాల్యూ ఫర్ మనీ అంటే వాల్యూ ఫర్ మనీ గేమర్స్కి మంచి స్ట్రీమింగ్కి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి, పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు మీరు. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళని చెప్పడం. సో సామ్సంగ్ గ్యాలక్సీ బర్డ్స్ 4 Pro ఏదైతే ఉందో హ్యాండ్ జెస్చర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. సో ఈ హింట్స్ ఎంత బయటపడ్డా నేనైతే ఒకటే మాట చెప్తాను, 2-3 రోజుల సామ్సంగ్ అన్ప్యాక్ ఈవెంట్ ఉంది. సో ఆ అన్ప్యాక్డ్ ఈవెంట్లో మనకు తెలిసిపోతుంది ఏంటి కథ ఏందనేసి అయితే మాత్రమే 2-3 రోజులు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ V70 FE ఎడిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లాంచ్ కొన్ని ఫీచర్స్ అయితే బయటపడ్డాయి. లాంచింగ్ చూసుకుంటే మాత్రమే త్వరలో లాంచ్ అవబోతుంది అనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేసారన్నమాట. మేబీ ఫిబ్రవరిలో లాంచ్ అవ్వచ్చు అనేసి అయితే అంటారు. కొన్ని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ఏవైతున్నాయో లీగనే దీని ప్రకారం కూడా చూస్తే 7,000 mAh బ్యాటరీ ఆక్సిజన్ ఓవర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో 28th ఫిబ్రవరి అనుకుంటారు అనేసి అయితే అంటారు. కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, ఇంకా లీక్డ్ కాబట్టి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేను. కానీ ఏంటంటే రీసెంట్గా మనకు రీసెంట్గా వివో వాళ్ళ V70 అండ్ V70 ఇలాంటి రెండు వచ్చినాయి. సో దీని ప్రైస్ చూసుకుంటే మాత్రమే 30,000 నుంచి 40,000 మధ్యలో FE వచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకు. సో విత్ ఆఫర్స్తో 28,000 or 29,000కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. మీరేమనుకుంటే ఈ ప్రైస్ గురించి మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మాల్వేర్ బైట్స్ నుంచి అన్నమాట. సో మాల్వేర్ బైట్స్ వాళ్ళు కొత్త అప్డేట్ తీసుకొచ్చి సో సెక్యూరిటీ పరంగా బగ్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయి ఉంటే మీ సిస్టమ్ ఇది చెక్ చేసి యూజ్ చేసుకోవచ్చు, మంచి టూలే. వర్షన్ చూసుకుంటే 5.0.237 వర్షన్ అయితే రిలీజ్ అయింది. ఒక చెక్ చేసుకుంటే చెక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రం AMD వాళ్ళది. సో AMD వాళ్ళది ఒలింపిక్ రిడ్జ్ అయితే Zen 6 Ryzen డెస్క్టాప్ సిపిఎస్ ఏవైతే 2027లో లాంచ్ అవబోతుంది అనేసి అయితే అన్నారు. దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంది కదా అంటే మాత్రమే ఇది TSMC వాళ్ళది N2 ప్రాసెసర్ నోడ్తో పాటు కూడా లాంచ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. హయ్యర్ IPC అప్లిఫ్ట్తో పాటు కూడా వస్తుంది. 12 Zen 6 కోర్స్ పర్ CCDతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసేది అన్నమాట. అండ్ క్యాష్ మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి 1 year ఉంది టైం రావడానికి. నెక్స్ట్ చూసుకుంటే ఇది గ్రాఫిక్ కార్డు నుంచి అన్నమాట. సో పవర్ కనెక్టర్ ఉంటుంది కదా గ్రాఫిక్ కార్డు నుంచి పవర్ సప్లైకి. ఇక్కడ MSI వాళ్ళు ఏంటంటే ఎల్లో టిప్ కేబుల్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసేదన్నమాట. సో పెట్టినాక కూడా కొన్ని రోజులకి అది లూజ్ అవుతుంది అనేసి కొన్ని పిక్స్ బయటపడ్డాయి. తర్వాత ఒక రెడిట్ మనకు అందరు తెలిసింది, ఒక్కటి పెట్టినట్టు మిగతా దానికి లింక్ కూడా అందరు పెడతారు కదా. సో ఒక్కటి పెట్టినందుకు మిగతా అందరూ కూడా అదే చెక్ అయితే చేసారు అన్నమాట. సో చాలామందికి కూడా స్లైట్గా కొంచెం బయటకు వచ్చింది అనమాట, ఎల్లో టిప్ బయటకు వచ్చి కనిపిస్తుంది. సో అందరు రీచెకింగ్ చేసుకుని డిస్కషన్ నడుస్తున్నాయి కానీ ఇంకా కొంతమందికి అయితే ప్రాబ్లమ్స్ రాలే కానీ లూజ్ అవుతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో బేర్నెతా అనే మంచి గేమ్ అయితే అవైలబుల్ ఉంది. కొంచెం పాత గేమ్, కొత్తదేం కాదు కానీ ప్రైస్ చూసుకుంటే 360 రూపీస్ ఉంది, 362 రూపీస్. మంచి గేమే, డీసెంట్ ప్రైస్తో పాటు వస్తుంది, మంచి స్టోరీతో పాటు కొంచెం అక్కడక్కడ 18+ కంటెంట్ ఉంటుంది. మీకు ముందు చెప్తున్నాను, ఓల్డ్ గేమే, కొత్తదేం కాదనమాట. ఆడొచ్చు. నేను 2-3 టైమ్స్ అయితే గేమ్ అయితే కంప్లీట్ అయితే చేసాను. మీరు ట్రై చేసి ఆడుకోవచ్చు. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చే మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.